అసీం మున్నీర్ ఎట్టకేలకు కలుగులో నుంచి బయటకు వచ్చాడు. యుద్ధ వాతావరణం సద్దుమణుగుతూ ఉన్న సమయంలో బయటకు వచ్చాడు. యుద్ధ వాతావరణం జరగటానికి ముందు, ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి ముందు, పహల్గామ్ దుర్ఘటన జరగటానికి ముందు అసీం మున్నీర్ ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. నిజానికి అసీం మున్నీర్ అనూహ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా అయ్యాడు. అవ్వకూడని వ్యక్తి, కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా మాట్లాడి భారతదేశంపై విషం కక్కే వ్యాఖ్యలు చేశాడు. తరతరాలకు పాకిస్తాన్లో భారతదేశంపై ఎలా విషం కక్కాలో ప్రతి జనరేషన్కి చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు పాకిస్తాన్ సత్తా ఏంటో భారత్కు తెలుసు అనే విధంగా మాట్లాడాడు. ఏప్రిల్ 16వ తారీఖున కారు కూతలు కూశాడు ఈ అసీం మున్నీర్. ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఘోరమైన దాడి జరిగింది మన భారతీయులపై. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. ఆపరేషన్ సింధూర్లో ఒకసారి చూడండి, ఎక్కడా బయటకు రాలేదు. ఒకసారి అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు కదా, ఇతనే వీడే అసీం మున్నీర్. భారత్పై నిరంతరం విద్వేషాన్ని రెచ్చగొట్టే అసీం మున్నీర్. చూడండి ఒకసారి, దాడుల తర్వాత మనం జరిపిన దాడుల్లో గాయపడిన ఉగ్రవాదులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను చూస్తున్నారా? ఈ ఆర్మీ చీఫ్, నేను చాలా ధైర్యవంతుణ్ణి, పాకిస్తాన్ ప్రజలు చాలా ధైర్యవంతులు, పాకిస్తాన్ వీరగాథలను, పాకిస్తాన్ వీర చరిత్ర భారతదేశానికి తెలుసు, మన దేశ పౌరులకు తరతరాలకు చెప్పండి అని అంటున్నాడు. అంటే భారత జరిపిన ఆపరేషన్ సింధూర్లో పారిపోయిన పాకిస్తాన్ చరిత్ర గురించి తరతరాలకు చెప్పాలా? ఇప్పుడు ఆసిఫ్ మున్నీర్ బయటకు వచ్చాడు. బంకర్లో నుంచి ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతూ ఉన్నాయో అప్పుడు బయటకు వచ్చి వాళ్ళను పరామర్శిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ఆపరేషన్ సింధూర్లో, వీళ్ళందరూ ఉగ్రవాదులే, ఆపరేషన్ సింధూర్లో గాయపడిన ఉగ్రవాదులను అసీం మున్నీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ పరామర్శిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో, మనం పాకిస్తాన్పై తీవ్ర చర్యల దిశగా ఎప్పుడైతే సన్నాహాలు చేస్తూ ఉన్నామో అప్పుడే ఈ అసీం మున్నీర్ తన భార్య బిడ్డలు, పెళ్ళాం బిడ్డలు గుర్తొచ్చి వాళ్ళందరినీ కూడా విదేశాలకు సురక్షితంగా ఉండాలని పంపించేశాడు. ఈ సమయంలో, ఉద్రిక్తతల సమయంలో ఎక్కడా కూడా బయటకు రాలేదు ఈ అసీం మున్నీర్. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ని జైలు పాలు చేయడంలో కూడా ఈ అసీం మున్నీరే చాలా ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర పోషించాడు. ఇప్పుడు బయటకు వచ్చి గాయపడిన ఉగ్రవాదులను పరామర్శిస్తున్నాడు. గతంలో భారత్పై అసీం మున్నీర్ ఎన్నో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. యుద్ధ సమయంలో ఎక్కడా కూడా కనిపించలేదు. కుటుంబాన్ని లండన్కు తరలించే మనవాడు మాత్రం బంకర్లో దాక్కున్నాడు. ఒకసారి ఉద్రిక్త పరిస్థితులకు ముందు, పహల్గామ్ దాడి ఘటనకు ముందు అసీం మున్నీర్ ఏం మాట్లాడాడో చూద్దాం. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है, ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there, that we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan, and don't forget to narrate the story of Pakistan to your next generation, so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation, they know that what Pakistan is for them. आज तक इंसानियत की तारीख में सिर्फ 2 रियासतें हैं जो कलमे की बुनियाद पर बनी हैं. पहली जो थी उसका नाम है रियासत तैयबा, क्योंकि तैयबा जो है वो नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने उसको नाम दिया था, और जबकि कुरान में उसका नाम है यसरब, या अहले यसरबा ला मुकाम लकुम फरजिउ, ये कुरान में नाम है उसका, जो आज जिसको मदीना अल मुनव्वरा कहा जाता है. और दूसरी रियासत जो है वो उसके 1300 साल के बाद अल्लाह ताला ने ये आपकी बनाई है, कलमे की बुनियाद के ऊपर. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर. ఈ అసీం మున్నీర్ ప్రతిక్షణం భారత్పై విషాన్ని కక్కుతూనే ఉంటాడు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబాన్ని జైలు పాలు చేశాడు. అందుకే అసీం మున్నీర్పై ఆ దేశ ప్రజలు ఇమ్రాన్ ఖాన్
అనుచరులు రగిలిపోతూ ఉంటారు. ఈ అసీం మునీర్ని ఎప్పుడు వేసేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఈ అసీం మునీర్ ప్రతీక్ష నిజానికి భారత్లో పంజాబ్లో జలంధర్లో పుట్టాడు. దేశ విభజన తర్వాత వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడే పుల్వామా అటాక్ కూడా జరిగింది. ఎప్పుడు నిరంతరం ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తుంటుంటాడు. ఇమ్రాన్ ఖాన్ని జైలుకి పంపించాడు, కుట్రతోనే జైలుకి పంపించాడు. ఆ తర్వాత పదవీ కాలాన్ని ఆర్మీ చీఫ్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచే విధంగా రాజ్యాంగ సవరణ కూడా చేయించాడు. పాకిస్తాన్ సుప్రీంకోర్టును కూడా గుప్పిట్లో పెట్టుకున్నాడు. భారత్పై విద్వేషాలు రెచ్చగొట్టి అసీం మునీర్పై కొన్ని వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని దారి మళ్లించడానికి భారత్పై విద్వేషాన్ని కక్కడం మొదలుపెట్టాడు. పహల్గామ్ దాడి ఘటన వెనుక కూడా బహుశా అసీం మునీర్ పాత్ర ఉండొచ్చు అనే చర్చ కూడా ఉంది అనే మాటలు కూడా మనకి వినిపిస్తుంటుంటాయి. నిరంతరం చూశారు కదా, ఇంతకుముందే మనం చూసాం భారత్ గురించి ఎంత విద్వేషపూరితమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు అసీం మునీర్. నిజానికి అసీం మునీర్ ఇప్పుడు రోడ్లపైన తిరిగితే అసీం మునీర్ని వేసేయటానికి ఇమ్రాన్ ఖాన్ అనుచరులే సిద్ధంగా ఉన్నారు. అందుకే అసీం మునీర్పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. అసీం మునీర్ని మార్చేస్తారు అని అనుకున్నారు. ఒక దశలో అసీం మునీర్ని అరెస్ట్ చేశారనే మాటలు కూడా వచ్చాయి. అసీం మునీర్ని అరెస్ట్ చేశారు. మొత్తం ఉద్రిక్త పరిస్థితులన్నిటికీ కూడా కారణం అసీం మునీరే కాబట్టి అసీం మునీర్పై విచారణ జరుపుతూ అసీం మునీర్ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కి కొత్త సైన్యాధ్యక్షుడు రాబోతున్నాడు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా చూడండి, అసీం మునీర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలను నిలుపుతూ ఉంటాడు ఈ అసీం మునీర్. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టెర్రరిస్టులను వెళ్ళి పరామర్శిస్తున్నాడు అసీం మునీర్. ఈ అసీం మునీర్ గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, అసలు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు సగానికి పైగా కారణం ఈ అసీం మునీర్. అసీం మునీర్ పాకిస్తాన్ ప్రజలకి కూడా టార్గెట్. నిజానికి అసీం మునీర్ను కనబడితే వేసేయడానికి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో భారత్పై విద్వేషాన్ని కక్కుతూ ఇంతటి మారణహోమానికి కూడా కారకుడు ఈ అసీం మునీర్ అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఒక దశలో అరెస్ట్ చేశారు అనే వార్తలు వచ్చాయి, దేశం విడిచి పారిపోయాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉగ్రవాదులను పరామర్శిస్తున్న దృశ్యాలు బయటకు వస్తున్నాయి. ఎలా చూడాలి వీటిని? వాస్తవానికి ఈ పహల్గామ్ ఘటనకు సగం కారకుడు కాదు, పూర్తి కారకుడు అసీం మునీర్. ఎందుకంటే దీనికి ఆ ఘటనకు ఒక వారం రోజుల ముందు పాకిస్తాన్ ఎన్ఆర్ఐల సమావేశంలో అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే ప్రధానంగా ఈ ఘటనకు కారణం. కేవలం ఉగ్రవాదం సంబంధించినటువంటి మాటలే కాదు, అక్కడ ఖచ్చితంగా కంప్లీట్ గా అక్కడ హిందూ ముస్లిం ఇలాంటి వ్యతిరేక భావనతో, అంటే ప్రధానంగా ముస్లింల విధానాలు వాళ్ళ అటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి చాలా క్లియర్ గా చెప్పాడు. మనది ఒక ముస్లిం కంట్రీ అంటూ ఆయన చెప్తున్న విద్వేషపూరిత ప్రసంగమే అక్కడ చాలా ఈ దాడికి పురుగొల్పిందని చెప్పొచ్చు. దానికి ప్రతిబింబించేలా అక్కడ పహల్గామ్ లో దాడి జరిగిన తీరు కూడా, మతాన్ని అడిగి మరీ కాల్చి చంపిన వ్యవహారం మనకు అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, అక్కడ పూర్తి స్థాయిలో మునీర్ ఈ దాడులకు కారకుడైనది ప్రధాన ఆరోపణ. అయితే ఈ ఉద్రిక్తతలు ఎప్పుడైతే ప్రారంభమయ్యో తర్వాత అసీం మునీర్ పూర్తిగా అదృశ్యమయ్యాడు, అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మునీర్ జాడెక్కడంటూ కూడా స్వదేశంలో కూడా విమర్శలు వెలువెత్తిన పరిస్థితి. ఆయన కుటుంబ సభ్యుల్ని లండన్ పంపించారు. చాలా మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లండన్, న్యూజెర్సీ పంపించారు. వీళ్ళు ఎక్కడో కలుగులో తలదాచుకున్నారు బంకర్లలో. సో ఆ తర్వాత ఇంత ఉద్రిక్తతలు జరుగుతున్నా కూడా ఎప్పుడు బయటికి రాని మునీర్ ఇప్పుడు అంటే పరిస్థితులు సీజ్ ఫైర్ ఇప్పుడు స్టార్ట్ అయింది, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారు. అది కూడా మనం చేసిన అటాక్స్ ద్వారా ఎంతమంది అయితే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పరామర్శించే పనిలో ఆయన కనబడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద అసీం మునీర్ వ్యవహార శైలి అయితే చాలా వివాదాస్పదమైందని చెప్పొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయనకు అనూహ్యంగా ఈ పదవి అయితే కట్టబెట్టిన పరిస్థితి, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ పదవి అనూహ్యంగా ఆయన వచ్చిన పరిస్థితి కనబడుతోంది. అంటే ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ కు ఈయనకు చాలా పొసగని పరిస్థితి ఉండేది. నిజంగా వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా ఈయనంటే మండిపడితే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆ దేశంలో నిజానికి అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ అనుచరులకు కూడా ఇప్పుడు అసీం మునీర్ పడదు. ఇప్పుడు అసీం మునీర్ బయటకు వస్తున్నాడు. అంటే ఒక అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు, లేదంటే ఆ దేశంలో ఉన్న పౌరులే ఈ అసీం మునీర్పై దాడికి పాల్పడే లాంటి ఘటనలు జరిగే అవకాశం కూడా ఏమైనా ఉందండి? డెఫినెట్ గా, ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా ఖాన్ వీళ్ళిద్దరిని కూడా ఆయన 2019లో ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ ఒకటి వాళ్ళు స్థాపించారు. దాంట్లో కొన్ని భూ లావాదేవీలకు సంబంధించిన ఒక వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రాకి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సో అదొక ఎన్జిఓకి సంబంధించిన కేసు అది. దాంతోపాటు ఇమ్రాన్ ఖాన్ పై అనేక కేసులు ఉన్నాయి కదా. అంతకు ముందే
చాలా కేసుల పరిస్థితి. ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో ఉన్నారు. సో వాళ్ళని జైలు శిక్ష పడడానికి ప్రధాన కారకుడు మునీర్ అనేది ఒక ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఎప్పటికప్పుడు ఆయన మీద చాలా గుర్రుగా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అలాగే ముఖ్యంగా అసలు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం మనగడ ఉందా అంటే అది చాలా హాస్యాస్పదమైన అంశం. ఎందుకంటే ఎప్పుడు కానీ ఆర్మీ ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడైన ప్రభుత్వాలకు ఎప్పుడు పొసగదు. అండ్ ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఎప్పుడు ఒక సుస్థిర ప్రభుత్వం అంటూ ఉండదు. అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ ఎవరికి రాని నేపథ్యంలో ఆర్మీ